హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే సింపుల్ వీడియో అండి, అసలు ఏం షూట్ చేయలేదు, జస్ట్ దోశలు వేసాను అంతే. ఇంకా అదైతే నేను షూట్ చేశానమాట. కర్రీ వచ్చేసి దొండకాయ ఫ్రై చేశాను, అదైతే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అనమాట. ఇంకా షార్ట్ వీడియోలో అదే వీడియో, నెక్స్ట్ ఈ కుకింగ్ వీడియోస్లో అదే వీడియో పెట్టకూడదు, ఎందులో అయినా ఒక దాంట్లో అంతే. ఇంకా షార్ట్ వీడియోగా లేదంటే ఈ లాంగ్ వీడియోగా పెడితే బాగుంటుంది, అంతేగాని అక్కడ ఇక్కడ అదే వీడియో పెట్టేస్తే ఈ యూట్యూబ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట. అందుకని చెప్పేసి నేను దొండకాయ ఫ్రై చేశాను, రైస్ వండాను. ఇంకా రైస్ ఏముందండి షూట్ చేయడానికి అని చెప్పేసి అదైతే ఏం షూట్ చేయలేదు. కర్రీ ఏమో దొండకాయ ఫ్రై చేశానని అది షార్ట్లో పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైంలో దొండకాయ ఫ్రై అంటే నాకు అంత ఇష్టం ఉండదండి, అంత కాదు అస్సలు ఇష్టం ఉండదు. అవి కూరగాయలు కొనాలన్నా అసలు ఇష్టమే ఉండదు. బట్ అది కట్ చేయడము పెద్ద ప్రాసెస్ అండి, ఎంత కట్ చేసినా కూడా అసలు అయిపోవు. కడగడము అదంతా బంక పట్టుకున్నట్టు పట్టుకుంటుంది కూరగాయలకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కడగడం పెద్ద పని, అది వండడము, కట్ చేయడము, అది ఫ్రై చేయాలి అంటే మినిమం 40 minutes ఫ్రై అవుతుందండి. అందుకే నాకు వద్దనిపిస్తుంది. బట్ కూరగాయలు ఏమీ ఉండవు మార్కెట్లోకి వెళ్తే, ఫస్ట్ దొండకాయ, దోసకాయ, టమాటో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అంతే. సరేలే అని చెప్పేసి నేను దొండకాయ తీసుకొస్తే ఒక 1/2 kg అయితే శుభ్రంగా క్లీన్ చేసి మంచిగా కట్ చేసి కర్రీ చేశాను, కానీ ఫ్రై చేశాను. కానీ నాకు నచ్చక నేను ఈవినింగ్ టైంలో పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో పచ్చడి చేశాను అనమాట. సూపర్ టేస్ట్ ఉందండి. పచ్చడి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది, కానీ ఏమంటారు, ఈ దొండకాయ ఫ్రై అయితే అస్సలు నచ్చదండి నాకు. అసలు నచ్చదు, అన్నం తిన్నట్టే ఉండదు, ఎందుకో తెలియదు, కానీ అసలు నాకు మంచిగా అనిపించదు. నా కొరకు నేను పచ్చడి చేసుకున్నాను అనమాట. అది కూడా నేను షార్ట్లోనే పెట్టేశాను. షార్ట్ వీడియోలలో వ్యూస్ అయితే జస్ట్ 5-10 minutesలో మంచి మంచి వ్యూస్ వస్తాయండి, మంచి వ్యూస్ వస్తాయి. 2K, 3K, 4K, 15K, 16K, 20K అట్లా వస్తాయి జస్ట్ 5-10 నిమిషాలల్లో. ఇదేందో అండి పెద్ద వీడియోలలో, కుకింగ్ వీడియోస్లలో అసలు ఒక 10 రోజులున్న 100 రావట్లేదు, 100 వ్యూస్ రావట్లేదు, ఎందుకో తెలియదు మరి, నాకు అర్థం కావట్లేదు. ఎంత కష్టపడి చేస్తున్నా వీడియోస్, అసలు ఈ యూట్యూబ్ వాళ్ళు అయితే నా వీడియోస్ వెనక్కే పంపిస్తున్నారు తప్ప ముందుకైతే రావట్లేదు అనమాట. ఓకే, ఇంకా నేనైతే చెప్పాను, నేను ఎన్నోసార్లు చెప్పుకుంటా, నాకు నేనుగా వీడియోస్ చూసే వాళ్ళని వింటున్నారో వినట్లేదు నాకు తెలియదు. నాకైతే నేనే చెప్పుకుంటున్నా, నేనైతే ఇక చేస్తూనే ఉంటా, వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే. ఇంకా చూడండి, ఇక్కడ నేను ఎంత సింపుల్గా వీడియో చేసినా వ్యూస్ రావట్లేదు. మంచి నాన్ వెజ్ కర్రీస్, నాన్ వెజ్ వీడియోస్, దాన్ని ఏమంటారు, బిర్యానీ వీడియోస్ ఇలాంటివి పెట్టినా వ్యూస్ రావట్లేదు. ఇంకా మిక్స్డ్ కంటెంట్ అనమాట, నేను ఏది చేస్తుంది అట్లా వీడియో చేస్తూ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. జనాలకు నచ్చుతుందో నచ్చట్లేదో ఇక నాకేం అర్థం కావట్లేదండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడేమో దోశలు వేసాను, ఇంకా పల్లీలు, పచ్చిమిర్చి అయితే పచ్చడి చేస్తున్నాను. ఆల్రెడీ వేయించాను, మిక్సీ పట్టాను. నేను ఈ మధ్య తాలింపు పెట్టట్లేదండి, తాలింపు పెట్టకుండా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకే, చూసారు కదా, ఇక్కడైతే నేను మంచిగా దోశలు వేసాను, హ్యాపీగా తినేస్తున్నాం అనమాట, అందరం తినేస్తాము. ఇంక ఇక్కడ చూడండి, దోశల తర్వాత టీ. నిన్న పాల ప్యాకెట్ పెద్దది తీసుకొచ్చిన ఉండే, పాలు కూడా అయిపోయినాయి, దీంతో లాస్ట్ అనమాట, మళ్ళీ రేపు తీసుకొచ్చుకోవాలి. ఓకే, ఇది భలే అలవాటు అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అలవాటు అయితే వెళ్ళడం కష్టం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.